చదువుకుంటున్నావు, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మీ ఊళ్ళో పరిస్థితి ఏంటి, అదే ఈ ఏరియాలో ఉద్యోగం చేస్తే రూపాయి తగ్గినా పర్లేదు, మీ అమ్మ నాన్నలకి దగ్గరలో ఉంటావు, వాళ్ళకి ఏదన్నా ఉంటే నువ్వు వెళ్ళగలవు అన్నటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో వాలంటీర్ లేకపోతే పరిస్థితి ఏంటండి? ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాట్సాప్లో కాల్స్లో మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చింది ఎంతమందికి, ఇవాళ ఎంతమంది ఇళ్లలో ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు అక్కడ ఉంటున్నారు. ఈ రెండింటి మధ్యన ఊరికే మనం కంపెనీ తెచ్చేస్తామనే కాకుండా ఈ సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి, బాండేజ్ క్రియేట్ చేయాలి. మీ అమ్మా నాన్న నిన్ను చూసుకున్నప్పుడు చివరిలో నువ్వు మీ అమ్మా నాన్నలు చూసుకోవాలి కదా అనేటటువంటి ఒక బాండేజ్ క్రియేట్ చేయాలి. అది ఒక సైమల్టేనియస్గా జరగాలి. అప్పుడు ఇక్కడికి వస్తారు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇంకోటి లేవు కంపెనీలని అబద్ధం చెప్పుకోవద్దు మనం. చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి, జగన్ టైంలోనూ వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి. 5 ఏళ్ళు ఒక్కటి రాలేదు అనేది అబద్ధం, 100 వచ్చినాయి. అలాగే ఇప్పుడు రావని చేయడం అబద్ధం, ఖచ్చితంగా వస్తాయి. వస్తున్న ఇదిగో ఇన్ని కంపెనీలు ఉన్నాయి మా ఆంధ్రాలో అని మనం ప్రమోట్ చేసుకోవాలా. ఇక్కడ రాజకీయం చేసుకోవద్దు మీరు. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు అందరూ కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఓడి కాకపోతే ఓ చోటకి అని అక్కడ పోతున్నారు. ఆంధ్రాలో బోలెడు కంపెనీలు తెచ్చినాయి మనకి. శ్రీ సిటీస్ ఏంటి, విశాఖపట్నం ఏంటి, లేకపోతే ఆ కొండల మీద ఏంది, శ్రీకాకుళంతో సహా ఉన్నాయి కంపెనీలు. శ్రీకాకుళంలో